ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి డాక్టర్ బ్రహ్మశ్రీ రాజన్ నమూద్రి గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఇప్పుడు క్రోధినామ సంవత్సరం అనేది మనకి ప్రారంభం అవుతుంది కాబట్టి కేరళ పద్ధతిలో అసలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? చాలా చక్కని ప్రశ్న అమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. చూసే వీక్షబంధువులకి నమస్కారం. అందరూ బాగుండాలి, అందరూ అష్టైశ్వర్యాలతో ఉండాలని నేను కోరుతాను. భగవంతుడికి సంవత్సరం అంతా కూడా మీ ఇంట్లో కొంగు బంగారంగా మారాలని భగవంతు వినాయకుడిని ప్రార్థిస్తూ ఉంటాను. ఎప్పుడైనా మిథున రాశి వారికి గత సంవత్సరము కన్నా ఈ క్రోధినామ సంవత్సరంలో మహాయోగం, మహాయోగం కన్నా మహాభోగము అనాలి. ఏమంటే మహాభోగం ఎప్పుడైనా ఈ ఒక్క పని చేస్తే వాళ్ళకి ఈ భోగం అనేది కనపడతా ఉంటుంది. ఎప్పుడు చూసినా వాళ్ళకి అప్పులు, టెన్షన్స్ ఇవన్నీ కూడా కనపడతా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క టెన్షన్స్ నుంచి బయటపడిపోవడానికి కొన్ని చిటికల్లో ఉపాయాలు వీళ్ళు పాటించి వీళ్ళొక సాధన చేస్తే మాత్రం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. పర్మనెంట్గా గవర్నమెంట్ ఉద్యోగం రావటం, మరి స్త్రీలకు అటెండెన్స్ అదే ఏదేదైతే ఆర్టీసీలో గవర్నమెంట్ ఆర్టీసీ డిపార్ట్మెంట్లో పనిచేసే వంటి లేడీస్లకు, విడోస్కి ఎవరికైనా కూడా అటెండెన్స్ జాబ్స్ రావటం జరుగుతుంది. మరి అదే విధంగా మరి సెక్రటరేట్లో కూడా అప్లై చేసిన వంటి ఎంతోమంది నిరుద్యోగులు అప్లై చేస్తారు అటెండెన్స్కి, దీనికన్నీ అటెండ్ చేసే వాళ్ళు కూడా గవర్నమెంట్ ఉద్యోగం రావడానికి మంచి అవకాశం ఉంటుంది. ఇల్లు లేని వాళ్ళకి కూడా సొంతంగా ఇల్లు కొనుక్కోవడానికి మీకు నిధులు మీకు కేటాయించడానికి ఆస్తులు ఇవి కూడా వస్తాయి. మరి అదే విధానంగా రైతులకు కూడా పాడి పంటల్లో కూడా మంచి పంట రావటం అనేది జరుగుతూ ఉంటుంది. మరి పోలీస్ రంగంలో అడ్వకేట్స్, డాక్టర్స్, బిజినెస్ వీళ్ళందరూ కూడాను ఒక మంచి శుభవార్త ఉంటుంది. పోతే ఇక్కడ ఏంటంటే మనకు నష్టము లాభము చూసుకున్న కన్నా మనకి ఏది విశ్వాసం, మీరు చేసేటువంటి కర్తవ్యం పైన నమ్మకం పెట్టుకోవాలి. మీరు ఏం పని చేస్తున్నారు సోమరిపోతానం లేకుండా ఉంటే సరిపోతుంది. అంత మాదిరి మీరు ఒక పని చేసి పెడితే మీకు మంచి యోగదాయకం, మంచి అద్భుతమైనటువంటి ఫలితం రావటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ మిథున రాశి వారికి ఎప్పుడైనా ఒకసారి ఏదైనా తాకింది అప్పుడైనా వాళ్ళు దాని దగ్గర పోరు. మళ్ళీ అక్కడ పోతే మళ్ళీ ఏదేమైనా అవుతుందా అప్పుడనే అదంతా ఈసారి లేదు. మీకే 24 నుంచి 25 సంవత్సరాల వరకు మీకే భోగము అన్న ఒక యోగం అనేది మీకు పట్టబోతుంది. భోగయోగము. ఈ భోగయోగం అప్పుడనే మంచి అదృష్టం, ఇంకా తిరుగులేనటువంటి అదృష్టం. అంత అదృష్టాన్ని మీరు కేటాయించుకోవాలంటే నేను చెప్పిన పని మీరు ఖచ్చితంగా చేసి చూస్తే మంచి అద్భుతమైనటువంటి ఫలితం రావటం అనేది జరుగుతుంది. ఎన్నో సంవత్సరాల నుంచి మీరు సంతానానికి ఎదురు చూసే వాళ్ళకి సంతాన యోగము, చర్మ వ్యాధి నుంచి బాధపడే వాళ్ళకి చర్మ వ్యాధి విముక్తి కలిగే వంటి యోగము కలుగుతుంది. ఎక్కువ శాతము బాగా డిప్రెస్లో ఉన్నవాళ్ళు, చాలా డిప్రెస్లో, డైవర్స్లో కానీ కొడుకులు, పిల్లలు ఎన్నో డిప్రెస్గా ఉన్న వాళ్ళకి ఆ డిప్రెస్ నుంచి బయటపడడానికి ఒక మంచి ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కువ శాతం మీరు మెడిటేషన్, యోగా అవి ధ్యానంలో పెడుతూ ఉండండి. కృష్ణుడిది నామం స్మరిస్తూ ఉండండి. నిరంతరంగా అనేక రకమైనటువంటి సోషల్ యాక్టివిటీస్లో పాల్గొనుకుంటే డిప్రెస్లో ఉన్న వాళ్ళకి మంచి యోగదాయకంగా ఉంటుంది. ప్రత్యేకంగా మీరు ఏం చేస్తారు అంటే కందులు కూడా దానం చేయటం వల్ల మంచి అద్భుత ఫలితం రావటం జరుగుతుంది. మిథున రాశి వాళ్ళు సూర్యుడు ఉదయించక ముందు 2 దీపాలు అంటే ఈ 2 నూనెతో దీపార్థాలు ప్రతిరోజు ముట్టిస్తే మంచి భోగం కనపడుతుంది. అంటే కందులు ఏ వారం దానం ఇస్తే మంచిదండి? కందులు ఏ వారం అంటే మంగళవారం నాడు 1 కిలో కందులు పేద బ్రాహ్మణులకి అని ఆవు కానీ దానం చేస్తే చాలా మంచిదమ్మా. ప్రతి రోజున ఉదయం 5 నుంచి 6 లోపు తలస్నానం చేసుకొని మీరు మంచిగా ఆరోగ్యవంతులుగా ఉంటే రోజు తలస్నానం చేసుకొని, లేదంటే నార్మల్గా తలస్నానం చేసుకొని 2 నూనెతో ఈ వత్తులు పెట్టి దీపార్థన, అమ్మవారి లక్ష్మీ పటం దగ్గర దీపార్థన చేస్తే మిథున రాశి వారికి భోగము పట్టబోతుంది. ఏ అమ్మవారు అంటే ప్రత్యేకమైన అంటే ప్రత్యంగిరాదేవి. ఆ ప్రత్యంగిరాదేవి అమ్మవారి యొక్క పటం ఇంట్లో పెట్టుకొని ప్రత్యేకంగా మీరు విప్ప నూనె, వేప నూనె 2 పెట్టేసి దాంట్లో పట్టు వత్తులు
తామర వత్తులు, చిల్లర వత్తులు, ఈ ఒక వత్తులని రెండుగా చేసుకొని మీరు అక్కడ దీపార్థన చేసి పెట్టండి. ప్రత్యేకంగా దీనికి ఎందుకు ఈ ఒక నూనె, ఈ ఒక దీపార్థన పెడతంటే విప్ప నూనె, వేప నూనె ద్వారా మీ పైన ఎటువంటి అయినా కూడా దుష్టగ్రహాలు కానీ, దుష్ట శక్తులు కానీ, ఇంకేదైనా ప్రయోగాలు ఉన్నా, ఇంకేదైనా కూడా ఎఫెక్షన్స్ మీ పైన పడుతున్నప్పటికీ అవి తొలగించడానికి మంచి అవకాశం కనపడుతూ ఉంటుంది. ప్రత్యేకమైనటువంటి ఈ మిథున రాశి వాళ్ళకి ఏడుపు ఎక్కువ ఉంటుంది. బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఏడుపు, దిష్టి బాగా కలుగుతుంది. కాబట్టి మీ ఎదుగుదలకు అది అడ్డు వస్తుంది. కాబట్టి ఈ రంగంలో ఉన్న వాళ్ళు ఎవరైనా రాజకీయ వ్యక్తులైనా సరే, మీరు మంచి పదవి రావాలంటే, మీకు భోగం కలగాలంటే నేను చెప్పినట్టు ఖచ్చితంగా తప్పదు. ఏది ఊరికే రాదు, ఏది ఊరికే రానే రాదు. కష్టపడింది ఏది రాదు. ఏమా ఇప్పుడు మనం కూర్చున్న చోట కంచు రావాలి, ప్లేట్లో అన్నం పోవాలంటే పోదు కదా. మనం ప్రత్యేకంగా వెళ్ళి మనం ప్లేట్లో అన్నం వేసుకుంటే అన్నం అనేది కడుపులో పోతూ ఉంటుంది. ఏ రాజా? సో ఈ రకమైనటువంటి ఆలయ దర్శనం చేసుకొని, ఆలయ దర్శనం ఏది చేయాలంటే ప్రత్యేకంగా వినాయకుడు ఆలయ దర్శనం. ఆ వినాయకుడికి ఉడుములు, ఉండ్రాలు ఏదైనా మీకు తోచినంత నైవేద్యం పెట్టి స్వామివారికి ఒక 41 ప్రదక్షిణ చేసి 11 ప్రదక్షిణ చేయండి. ఈరోజు ఓపిక ఉంటే 3 చేయండి, తర్వాత పర్వాలేదు. ఎందుకంటే టైం ఉండాలి కదా, వాళ్ళకి అంతే టైం చూసుకుంటున్నారు. ఈరోజు టైం చూడవలసిన అవసరం, దేవుని దగ్గర టైమే చూడవద్దు. ఎక్కడైనా టైం చూడండి, దేవుడి దగ్గర టైం చూడకూడదు. టైం చూడద్దు, లేట్గా అవుతుందని ఆలోచించవద్దు. దేవుళ్ళ దగ్గర ఎంత మీరు సేవ చేసుకుంటే అంత మంచి లాభదాయకం. గురుగారు, ఇప్పుడు మనకి క్రోధినామ సంవత్సరం ప్రారంభం అవుతుంది కాబట్టి కేరళ పద్ధతిలో అసలు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? ఇప్పుడు వ్యాపారస్తులు కానీ ఏదైనా ఆర్థిక పరంగా ఏ విధంగా ఉండొచ్చు అంటారు? తప్పకుండా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతభ్యో నమః. చూసే వీక్షబంధులకు అందరికీ నమస్కారం. అందరూ బాగుండాలి, అందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని ప్రార్థిస్తున్నాను. నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎప్పుడైనా భగవత్ సంకల్పంతో కర్కట రాశి వాళ్ళకి ధనయోగం అన్నది కనపడుతుంది. ఇక్కడ ధనయోగము ఏ విధానంగా వాళ్ళకి ఎప్పుడు వస్తుందంటే చాలా అద్భుతమైనటువంటి యోగం కనపడతా ఉంది. ముఖ్యంగా అన్ని రాశులకు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు రావటం అనేది మనకి కనపడతా ఉంది. ముఖ్యంగా కర్కట రాశి వాళ్ళు ఉండేది ఎప్పుడైనా ఎక్కువ శాతము కూడాను గవర్నమెంట్లో ఉద్యోగం చేసేవాళ్ళు, సెక్రటరీలో పనిచేసేవాళ్ళు, జిఎంసిఎస్లో పనిచేసేవాళ్ళు, గవర్నమెంట్లో చేస్తుంటారు. మరి ఎంఆర్ఓ ఆఫీస్లో చేసేవాళ్ళు, తర్వాత ఇతర రంగంలో చేసేవాళ్ళు. జీవితంలో దెబ్బతిని తిని 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 వీళ్ళకి ఏంటంటే ఒక స్ట్రాంగ్గా ఒక ఇది అయిపోతారు, స్ట్రాంగ్ అయిపోతారు. అన్నీ ఎదుర్కొని కుళ్ళు కుటుంబంలో ఉన్నటువంటి సమాజంలో బతకాలంటే ఎవరికైనా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అటువంటి సమాజంలో వీళ్ళు ఎదుర్కొంటూ రావటం, కర్కట రాశి అంటే రాశికి తగినట్టుగానే ఉంటారు వీళ్ళు కూడా, అన్నిటికీ ఎదుర్కొంటూ రావాలి. ఎందుకంటే ఇది ఎక్కువ శాతము నీళ్ళలో కరకటం అంటే ఏంటి, నీళ్ళలో ఉంటుంది కాబట్టి అవి రాళ్లకు తాకుతూ 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 అది స్ట్రాంగ్ అవుతుంది బాగా. అప్పుడు మనిషి జీవితాలు కూడా అదే విధానంగా అవుతుంటుంది. దీని విధానంలో చూసుకుంటే విదేశాలకు వెళ్ళవలసిన వాళ్ళు వీసాకు అప్లై చేసుకోవచ్చు. ఈ సంవత్సరం వాళ్ళకి బాగుంటుంది. అంటే ఇంటర్నేషనల్, యూఎస్ఏ వెళ్తారా, యూకే వెళ్తారా, అబ్రాడ్ వెళ్తారా, ఎక్కడైనా వెళ్ళండి, మీకు ఈ సంవత్సరం మంచి జాక్పాట్ దొరకబోతుంది. ఇక్కడ ప్రత్యేకంగా ఏంటి అంటే కర్కట రాశి వాళ్ళకి మరి అదే విధానంగా అక్కడ స్థిరపడేందుకు విదేశంలో ఉన్నవాళ్ళు ఇండియాకి రావాలనుకున్న వాళ్ళు కూడా రావచ్చు. ఎందుకంటే బాగా అక్కడే ఉండిపోయి ఇండియాకి వచ్చి కొంతమంది సెటిల్ అయిపోవాలని ప్లాన్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళు కూడా తిరిగి మీరు ఇండియాకి వచ్చి సెటిల్ అయ్యి మంచి ప్రాపర్టీ కొనుక్కొని పెద్ద విలాక కట్టుకొని ఓ 10 మందికి సాయం చేసే విధానంగా మీరు రావచ్చు, ఇబ్బంది ఏం లేదు. పోతే టీచర్స్ కోర్స్ చేసే వాళ్ళకి, నర్సింగ్ కోర్స్ చేసే వాళ్ళకి, ఇతర కోర్సు కానిస్టేబుల్ కోర్స్ చేసే వాళ్ళకి, వీళ్ళకి అందరూ కూడాను మంచి అధికారమైనటువంటి పోస్టులు రావటం, మంచి హై పొజిషన్లు రావటం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఎంబీబీఎస్ చదివిన వంటి డాక్టర్స్ ఎవరైతే కూడా కోర్సింగ్లో ఉన్న వాళ్ళకి కూడా పెద్ద అధికారులు గుర్తించి వీళ్ళకి ప్రత్యేకమైన వంటి హోదాలు ఇవ్వటం, ప్రత్యేకమైన ప్రమోషన్స్ రావటం అనేది జరుగుతుంది. సర్జరీ ఏదైనా కూడా సర్జరింగ్ నేర్చుకున్న వాళ్ళకి, మరి అదేవిధంగా చార్టెడ్ అకౌంట్స్ ఉన్న వాళ్ళకి, మీరు కొత్తగా జూనియర్స్ ఉన్న వాళ్ళకి అందరూ కూడాను ఏంటంటే ఈ సంవత్సరం వరకు వాళ్ళకి మంచి హయ్యర్ పొజిషన్ రావటం,
రావటం అనేది జరుగుతూ ఉంటుంది. విదేశీ ప్రయాణానికి మంచి అవకాశం. రైతులకు కూడాను కర్కట రాశికి సంబంధించినటువంటి వాళ్ళు పల్లీలు మరియు వరి మరియు చెరుకు పంట పండించిన వాళ్ళకంతా కూడా భారీ ఎత్తున లాభదాయకం రావటం అనేది జరుగుతుంది. ఇప్పుడు అలానే రియల్ ఎస్టేట్ రంగానికి అవునమ్మా. సంబంధించి వాళ్ళకి ఎలా గోధుమలు, పసుపులు ఇవన్నీ కూడా పాడి పంట పండించిన వాళ్ళకి, పందులు, కోళ్ళు పెంచుకున్న వాళ్ళకు కూడా మంచి అద్భుతమైనటువంటి పంట రావటం ఉంటుంది. రియల్ ఎస్టేట్ భూమిలో నమ్ముకున్న వాళ్ళకి ఇప్పుడు ఊపు అందుకుంటున్నటువంటి రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి మంచి జాక్పాట్ కొట్టబోతుంది. కాకపోతే ఏంటంటే డబ్బుల విషయాల దగ్గర కొద్దిగా జాగ్రత్త వహించాలి. మీరు ప్రత్యేకంగా సూర్యుడికి అంటే ప్రతి ఆదివారం సూర్యునికి ఆజ్యం వదిలిపెట్టాలి. ఆజ్యం ఏమి వదిలిపెట్టాలంటే మనము బియ్యం ఉంటుంది కదమ్మా, ఆ బియ్యాన్ని ఆజ్యాన్ని మీరు తులసి కోటలో మీరు వదిలిపెడితే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు రావటం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ ఆజ్యంలో తులసి కోటలో వదిలిపెట్టడం ఇలాంటి ఓ కేశవ, మాధవ, మధుసూదన అని చెప్పి తర్వాత ఏ విధమైనటువంటి సూర్యుడికి సంబంధించినటువంటి శ్లోకం, గాయత్రి మంత్రాన్ని చెప్పి వాళ్ళు ప్రత్యేకంగా ప్రతి ఆదివారం నాడు ఈ కర్కట రాశి వాళ్ళు ప్రత్యేకంగా సూర్యుడికి ఆజ్యం వదిలిపెట్టి స్వామివారికి నమస్కారం చేసుకుంటే ఆరోగ్యపరంగా ఉండటువంటి యోగం. అయ్యో గురుగారండి మాకు ఆ సమయంలో మాకు టైం ఉండదు, మేము పరిగెత్తుతూ ఉంటాం அப்படின்னு అదంతా కుదరదు. మీరు స్వయం కేటాయించుకుని ఇదివరకు చెప్తేనే ఎప్పుడైనా భగవంతునికి మీరు బాగా వర్క్ కూడా ఎంత మనం కేటాయిస్తే మీకే అంత మంచి శుభప్రదమైనటువంటి యోగం రావటం అనేది జరుగుతుంది. అలానే రాశివారు ఎలాంటి ఆలయ దర్శనం చేస్తే మంచిది? భాస్కరుని ఆలయం అంటే సూర్యుని ఆలయం దర్శించుకుంటే చాలా అద్భుత ఫలితం లభిస్తుంది. ఉత్తరాయణంలో సూర్యుడికి ప్రత్యేకమైనటువంటి ఒక యోగత ఉంటుంది కాబట్టి స్వామివారికి ప్రత్యేకమైనటువంటి గాయత్రి, ప్రత్యేకమైనటువంటి మంత్రం, ప్రత్యేకమైన తంత్రం అవన్నీ చేస్తే మహా అద్భుత యోగం కర్కట రాశి వాళ్ళకి పట్టబోతుంది. చాలా చక్కగా తెలియజేస్తారండి, ధన్యవాదాలు. సర్వే జనం సుఖినో భవంతు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.